హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. భారతదేశ వ్యాప్తంగా కేవలం 10వ తరగతి పూర్తయినటువంటి విద్యార్థులను, అది కూడా 10వ తరగతిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఎంపిక చేసే ఏకైక ఉద్యోగ నియామక ప్రక్రియ ఇండియా పోస్ట్. మరి అటువంటి ఇండియా పోస్ట్ లో 28,000కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాబట్టి ఎవరైతే ఇండియా పోస్ట్ లో ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వారు ఆ నోటిఫికేషన్ విడుదలైంది, వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియా పోస్ట్ లో 28,740 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పోస్ట్ ఆఫీసుల్లో 28,740 ఉద్యోగాలకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టును భర్తీ చేయనుంది. అభ్యర్థులు మరి ఫిబ్రవరి 14వ తేదీ వరకు, నేటి నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. 10th ఉత్తీర్ణత, 18 నుంచి 40 ఏళ్ల వయసున్న వారు అర్హులు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు మీరు వెబ్సైట్ https://indiapostgdsonline.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. కాబట్టి ఎవరైతే విద్యార్థులు 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చి ఉంటాయో అటువంటి వారికి ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూస్ అనేవి లేకోకుండా కేవలం 10వ తరగతిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మరి ఉద్యోగాలు కేటాయించేటటువంటి పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 28,740 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా భారతదేశ వ్యాప్తంగా పోస్టులు భర్తీ అవుతున్నాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు అనేవి భర్తీ చేయబోతున్నారు, కేవలం 10వ తరగతిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీరు వెబ్సైట్ ని సందర్శించాలి. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇండియా పోస్ట్ GDSonline.gov.in. ఈ వెబ్సైట్ అనేది మనం ఓపెన్ చేస్తే మనకు మొదటగా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ప్రస్తుతం ఇక్కడ ఓపెన్ చేసాం ఇండియా పోస్ట్ GDSonline.gov.in అని. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో మనం చూస్తూ ఉన్నాం నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్, అప్లై ఆన్లైన్ అంటూ ఇలా వివిధ సమాచారాన్ని చూడడంతో పాటు మరి వివిధ సర్కిల్స్ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ సర్కిల్స్ కు సంబంధించినటువంటి సమాచారం. మరి నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు చూద్దామని ఇక్కడ నోటిఫికేషన్, అలాగే డిస్క్రిప్టివ్, సర్కిల్ వైజ్ పోస్ట్ అంటూ మనం ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా మెసేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ మెసేజ్ ని మనం చదివినట్లయితే రిజిస్ట్రేషన్ ఫర్ GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్డ్ 1 January 2026 ఈజ్ లైవ్ ఆన్ ద న్యూ వెబ్సైట్. క్లిక్ హియర్ టు విజిట్ ద న్యూ వెబ్సైట్ అని కనిపిస్తుంది. అంటే మనం ఇప్పుడు ఆన్లైన్ లో అప్లై చేయాలంటే ఈ పాత వెబ్సైట్ కాకుండా కొత్త వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించిన డైవర్షన్ లింక్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేయగానే మనం కొత్త ఇండియా పోస్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ కొత్త ఇండియా పోస్ట్ వెబ్సైట్ యొక్క అడ్రస్ indiapost.gov.in/GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ వెబ్సైట్ ని నేరుగా ఓపెన్ చేయాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఈ వెబ్సైట్ అనేది నేరుగా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి ఈ వెబ్సైట్ లో మనం చూస్తూ ఉన్నాం GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని. ఫస్ట్ నోటిఫికేషన్ అని క్లిక్ చేయగానే ఈ విధంగా నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. గ్రామీణ డాక్ సేవక్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 January 2026 అని ఇంపార్టెంట్ డేట్స్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. మరి ఆన్లైన్ అప్లికేషన్ డేట్, యూజర్ రిజిస్ట్రేషన్ అనేది January 31, 2026 తేదీ నుంచి ప్రారంభమైంది. అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 14, 2026 వరకు రిజిస్ట్రేషన్ కు సమయం ఉంది. ఇక ఆన్లైన్ లో అప్లికేషన్ ను సబ్మిట్ చేయడానికి ఫిబ్రవరి 2, 2026 నుంచి ఫిబ్రవరి 16, 2026 వరకు సమయం ఉంది. కాబట్టి యూజర్ రిజిస్ట్రేషన్ అనేది ఫిబ్రవరి 14వ తేదీ వరకు చేసుకుంటే అప్లికేషన్ అనేది ఫిబ్రవరి 16 వరకు మీరు సబ్మిట్ చేయవచ్చు. ఇక అందులో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మార్చుకోవడానికి ఫిబ్రవరి 18, 19వ తేదీల్లో మీకు ఏమైనా తప్పులుంటే మార్చుకోవడానికి అవకాశం ఇస్తారు. కాబట్టి మీకు 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చినట్టయితే ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దండి. ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఆర్ అప్లై అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ని క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటూ ఓపెన్ అవుతుంది. ఇందులో మరి మీ యొక్క వివరాలన్నీ ఎంటర్ చేసి మీరు
రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. మరి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేయాలి అనే వివరాలు రాబోయే వీడియోలో మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఈ నోటిఫికేషన్ కు సంబంధించి మరి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు మాత్రమే చెప్పబోతున్నాం. రాబోయే వీడియోలో ఏ విధంగా అప్లై చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ గా మీకు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం నోటిఫికేషన్ వివరాలు చూసాం. ఇక్కడ మీకు డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ కావాలన్నా లేదా రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ కావాలన్నా ఇక్కడ ఉన్నాయి. మీరు డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అని క్లిక్ చేయగానే మీకు డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ అవుతుంది. అందులో ఉన్నటువంటి పూర్తి వివరాలు మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. అలాగే రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇక్కడ ఓపెన్ అయ్యాయి. మరి అప్లై చేయడానికి ఏమేమి కావాలి, ఎలా రిజిస్టర్ కావాలి అనే వివరాలన్నీ ఇందులో కనిపిస్తున్నాయి. ఇక వేకెంట్ పోస్ట్ అంటే ఇక్కడ మనం క్లిక్ చేస్తే వేకెంట్ పోస్ట్ అనేవి ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇందులో సర్కిల్ డివిజన్ అని ఉంది. మరి మీరు ఏ సర్కిల్ లో ఖాళీల వివరాలు చూడాలనుకుంటున్నారో ఆ సర్కిల్ ని మీరు ఇక్కడ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అని క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. తర్వాత డివిజన్ అన్నప్పుడు మీరు ఏ డివిజన్ లో మరి ఖాళీలు చూడాలనుకుంటున్నారో అనే వివరాలు ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనంతపురం డివిజన్ అని క్లిక్ చేయగానే అనంతపురంలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనే వివరాలన్నీ ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇందులో మనం డాక్ సేవక్ అని, బీపీఎం అని, ఏబిపిఎం అంటూ మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం. డాక్ సేవక్ కు 10,000 రూపాయలు నెలకు జీతం ఇస్తారు. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కు 12,000, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కు 10,000, డాక్ సేవక్ కు కూడా 10,000 నెలకు జీతం వస్తుంది. కేవలం 10వ తరగతి అర్హతతో కాబట్టి జీతం అయితే నెలకు స్టార్టింగ్ ఇలాగే ఉంటుంది. తర్వాత రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఇవి సెంట్రల్ జాబ్స్ కాబట్టి సెంట్రల్ పిఆర్సి ప్రకారం ఈ ఉద్యోగ జీతాలు అనేవి పెరుగుతాయి. స్టార్టింగ్ నామినల్ గా శాలరీస్ అయితే ఈ విధంగా ఉంటాయి. ఇక మీరు ఏ డివిజన్ కావాల్సిన పోస్టుల వివరాలు చూడాలనుకుంటే ఆ డివిజన్ ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. కడప, కర్నూలు, చిత్తూరు ఇలా మనకు చాలా రకాల కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఏ డివిజన్ ని సెలెక్ట్ చేస్తే ఆ డివిజన్ కు సంబంధించిన ఖాళీల వివరాలు మీకు వస్తాయి. మరి ఇందులో మీకు సంబంధించినటువంటి డివిజన్ లో ఖాళీలు అనేవి ఉన్నాయా లేదా అనేది చూసుకొని మరి ఇక్కడ ఆ డివిజన్ లో ఏ కేటగిరీకి ఆ పోస్టు కేటాయించబడింది అనేది కూడా ఇక్కడ మీరు చూసుకొని దీనికి తగ్గట్టుగా మీరు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కర్నూలు జిల్లా ఆదోని హెడ్ ఆఫీస్ అనేది ఓపెన్ చేసాం. ఇది ఎస్సీ కేటగిరీకి మరి అలాట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎస్సీ కేటగిరీ అభ్యర్థులు అప్లై చేసుకుంటే ఈ పోస్టుకు ఎక్కువ ఛాన్సెస్ వారికి వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎస్సీకి కేటాయించిన పోస్టుకు వేరే కేటగిరీ వారు దరఖాస్తు చేసుకుంటే మీకు వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అదే ఇక్కడ యూఆర్ అని ఉంది, అంటే ఓపెన్ అన్రిజర్వ్డ్ అని ఉంది. ఈ అన్రిజర్వ్డ్ పోస్టుకు అన్ని కేటగిరీ వారు దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కేటాయించినటువంటి కేటగిరీ ఏదైతే ఉందో వారు మాత్రమే దరఖాస్తు చేసుకుంటే వారిలో ఎక్కువైతే ఎవరికైతే మెరిట్ ఎక్కువ ఉంటుందో అటువంటి వారికి పోస్ట్ కేటాయించే అవకాశం ఉంది. వితౌట్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఏది లేకోకుండా 10వ తరగతిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ మీరు ఖాళీల వివరాలు చూసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక అనెక్సర్స్ అంటూ ఉన్నాయి. దీనికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు వస్తే ఇక్కడ హెల్ప్ డెస్క్ అనేది కూడా ఉంది. కాంటాక్ట్ అస్ అంటూ కూడా ఇక్కడ కనిపిస్తుంది. కాంటాక్ట్ అస్ మరి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ మనం సర్కిల్ ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మరి వాటికి సంబంధించిన కాంటాక్ట్ ఫోన్ నంబర్స్ అండ్ దెన్ ఈమెయిల్ అడ్రసెస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. మీకు దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు ఈ కాంటాక్ట్ నంబర్స్ ను కాంటాక్ట్ అయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ విధంగా మొత్తం మరి భారతదేశ వ్యాప్తంగా 28,770 పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ వారు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ కు కేవలం 10వ తరగతి అర్హత మార్కుల ఆధారంగానే ఉద్యోగాలు కేటాయిస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూస్ అనేవి ఉండవు. కాబట్టి 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవడం మంచిది. మరి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలు రాబోయే వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఇండియా పోస్ట్ కు సంబంధించిన ఎటువంటి అప్డేట్ మీరు పొందాలి అని అనుకున్నా, దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవాలనుకున్నా మొదటగా మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.